నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన సేవలు అందించేందుకు కంటోన్మెంట్ వాణి కార్యక్రమం నిర్వహించినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. బోయిన్పల్లిలో జరిగిన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. కంటోన్మెంట్లోని 1వ వార్డులో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ వాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తును స్వీకరించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు వీలైనంత త్వరగా పరిష్కారం చూసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్, సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు రెవెన్యూ, పోలీస్, వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్, శానిటేషన్, ఆరోగ్య శాఖ అధికారులకు ప్రజలు దరఖాస్తులు అందించారు. ప్రజల నుండి దరఖాస్తులు తీసుకున్న అనంతరం సమస్యలు పరిష్కరించే విధంగా సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులను, దరఖాస్తును తీసుకుని వాటిని పరిష్కరించే క్రమంలో కంటోన్మెంట్ బోర్డు ఎజెండాలో పెట్టనున్నట్లు తెలిపారు. సమస్యలకు అనుగుణంగా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని శాఖల అధికారులకు ప్రజలు దరఖాస్తులు అందిస్తే వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పిరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ వాణి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ గారు మధుకర్ నాయక్ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదే మాదిరిగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ స్టేట్ అఫీషియల్స్కి మరియు కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్కి అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు హిస్టరీలో ఇలాంటి ప్రోగ్రాం జరగలే. ఇలాంటి ప్రోగ్రాం చేయాలని నేను ఆలోచించినా కూడా వాళ్ళు సహకరించకుండా అయ్యేది కాదు. వారు సహకరించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఎంతోమంది ఇక్కడ కంటోన్మెంట్ వ్యాప్తంగా వాళ్ళ సమస్యల మీద వారికి ఏమేమి సమస్యలు అందరూ వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం అయింది. అవన్నీ రికార్డ్ చేసుకోవడం అవుతుంది. చాలా మంది రిజిస్ట్రేషన్ కౌంటర్స్ కూడా చూశారు. రిజిస్ట్రేషన్ నుంచి ప్రతి ఒక్కరు మాకు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో కంటోన్మెంట్ బోర్డుకి పోటీ చేయాలనుకున్న ఆస్పిరెంట్స్ కావచ్చు, జిహెచ్ఎంసీకి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ కూడా పాల్గొని వారు కూడా దీనికి ఇన్ఛార్జ్గా తీసుకొని వారు ఏ వాడికి వాళ్ళు ఇన్ఛార్జ్గా తీసుకొని సమస్యలు పరిష్కరించడానికి వారు కూడా వాళ్ళ బస్తీ నాయకులతోటి కోఆర్డినేషన్ చేసుకొని సమస్యలు పరిష్కరిస్తారు. ఈ రికార్డ్ అయిన దాంట్లో మీకు కూడా తెలుసు, మన కంటోన్మెంట్ బోర్డులో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి, ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే అజెండాలో పెట్టాల్సి వస్తుంది. ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో దాంట్లో అత్యధిక శాతం ఎంతైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లు ద్వారా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో అజెండాలు అవన్నీ పెట్టేసి పాస్ అయ్యి రిజల్యూషన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అది. జనరల్గా ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది లేకుంటే నిరంతరంగా సమస్యలుంటాయి, నిరంతరం అందరూ చెప్తుంటారు, వెళ్ళిపోతుంటారు, జరుగుతుంటాయి. అట్లా కాకుండా కంప్లీట్గా ప్రజలకు మెరుగైన సేవ అందించాలి, ప్రజల సమస్య పరిష్కరించాలి. ప్రజలు సమస్యలు చెప్పాలన్నా కూడా ఎక్కడికి పోవాలని అర్థం కాదు, ఏ ఆఫీసర్ను కలవాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరు ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చినందుకు కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి మా వాళ్ళందరూ గైడ్ చేసుకుంటూ ఏ ఆఫీసర్స్కి స్టేట్ అయితే స్టేట్ ఇష్యూ, బోర్డు అయితే బోర్డు ఇష్యూ, దాంట్లో ఎవరు సంబంధిత అధికారులను కల్పించి ప్రతిదీ రికార్డు చేసుకొని మ్యాక్సిమం ఏది ఏమైనా కానీ ఈ కంటోన్మెంట్ వాణిలో వచ్చిన వారిది అయితే 100% సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది ఈరోజు సెప్టెంబర్ 10 నాడు బోయిన్పల్లి వార్డు 1లో పెట్టాము, అక్టోబర్ 10 నాడు వార్డు 2లో పెడతాం, నవంబర్ 10 నాడు పోలారంలో వార్డు 8లో పెడతాం. అట్లా కంటిన్యూషన్గా వాళ్ళ వారికి దగ్గర
ఉన్న సమస్యలు వార్డులు కావచ్చు, కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరు రావచ్చు, అందరు సమస్యలు చెప్పుకోవచ్చు. సమస్యలు ఇక్కడ చెప్పుకున్న వాళ్ళంతా 99% సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలన్నా కూడా నిధులు కూడా అవసరము. మన అదృష్టం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన కంటోన్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సారించి వారు నిధులు కేటాయిస్తారు కాబట్టి ఒక స్పెషల్ బడ్జెట్ కూడా తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించగలుగుతాం. కాబట్టి ఆ ఒక నమ్మకం భరోసాతోటి ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేశాం. ఈ ప్రోగ్రాం పెడతాప్పుడు కూడా చాలా మంది అడిగారు, అనేక మంది సమస్యలు తీసుకొస్తారు కదా, నిధులు సరిపోవు కదా, పాస్ కాదు కదా అని ఇబ్బందులు చెప్తారు. ఏదేమైనా కానీ నన్ను నమ్మి నన్ను ఓటేసి ఆశీర్వాదించారు కాబట్టి ఈ కంటోన్మెంట్ ప్రజలకు మంచి సేవ అందించాలని సేవకుడుగా ఒక చిన్న ప్రయత్నం. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు వచ్చినాయి? మేజర్గా వచ్చిన సమస్యలు వార్డ్ 1 నుంచి ఇప్పుడు కొంతమందికి పార్కుల జిమ్స్ కావాలంటారు, కొంతమంది కమ్యూనిటీ హాల్స్ కావాలంటారు, కొంతమంది డ్రింకింగ్ వాటర్ లైన్ పాతది ఉంది, ఆ థిక్నెస్ తక్కువ ఉంది, మాకు సప్లై తక్కువ అవుతుంది అంటారు, కొంతమంది రోడ్లు, కొంతమంది సేవరేజ్ లైన్స్, అట్లా అన్ని రకాల. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డు గత ప్రభుత్వం ఇయ్యలే కాబట్టి చాలా మందికి అప్పుడు రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇంప్లిమెంటేషన్ అయినాక డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు చాలా మందికి ఒక నమ్మకం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు వస్తుందని రేషన్ కార్డులు అప్లికేషన్స్ కి చాలా మంది వచ్చారు. వాళ్ళ రేషన్ కార్డు అప్లికేషన్స్ తీసుకున్నాం. ఇక్కడనే రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లై వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోఆర్డినేషన్లో అన్ని పనులు పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చే విధంగా చూస్తాం. అదే కాకుండా అప్పుడు ప్రజాపాలన కింద 200 యూనిట్లు కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, కొంతమందికి రాలేదు. అది కూడా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే అది కూడా స్పెషల్ గా శాంక్షన్ చేయించి వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఈ రోజు బేసిక్లీ ఈ కంటోన్మెంట్ వాణి ఏదైతే మన ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు యొక్క కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. దాంట్లో ముఖ్యంగా కంటోన్మెంట్ బోర్డ్ కి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మెయిన్లీ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అంటే బేసిక్లీ డ్రైన్ లో వాటర్ ఫ్లోయింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆర్ రోడ్ రిపేర్స్ ఆర్ స్ట్రీట్ లైట్స్ అండ్ వాటర్ కనెక్షన్ ప్రాబ్లమ్స్. సో ఈ బేసిక్ ఇష్యూస్ ఇవి, సో మెయిన్లీ ఇవి. అండ్ మోస్ట్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ అయ్యే ప్రాబ్లమ్సే. సో మాకు పెద్ద ఇది అవ్వకపోవచ్చు టైం వైజ్. అండ్ అదర్ ఇష్యూస్ లైక్ రోడ్స్, కొత్త డ్రైన్స్ పెట్టాలి, అలాంటివి కూడా వచ్చాయి. కమ్యూనిటీ హాల్స్ కొన్ని ప్లేసెస్ వచ్చాయి. సో ఇవన్నీ రిక్వెస్ట్లు మేము నోట్ చేసుకున్నాము. సో కన్సర్న్ ఏవైతే ఆఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తాం దట్ ఇవన్నీ ఏవైతే మనకి ఈరోజు ఇష్యూస్ ఆర్ గ్రీవెన్సెస్ రిప్రజెంటేషన్స్ వచ్చాయో వాటి మీద ఇమీడియట్ గా సాల్వ్ చేసేటట్టు ట్రై చేస్తాం. చాలా వరకు అన్ని పెండింగ్ లో ఉన్నాయి. మన కంటోన్మెంట్ పెండింగ్ లేకుండా తక్షణమే సాల్వ్ అయ్యే ప్రజావాణి సమస్యలు నాకు తెలియదు అండి. అక్కడ మోస్ట్లీ రెవెన్యూ అండ్ అదర్ బిగర్ ఇష్యూస్ ఉంటాయి, ఇళ్ళకి అలాట్మెంట్ గురించి రేషన్ కార్డ్స్ అండ్ ఆల్. బట్ మున్సిపల్ బాడీలో సమస్యలు పెద్ద ప్రాబ్లం ఉండవు, ఎందుకంటే అవి డే టు డే రికరింగ్ ప్రాబ్లమ్స్, డ్రైన్ బ్లాకేజ్ కానీ, వాటర్ ఇష్యూస్ ఆర్ బోర్వెల్స్ రిపేర్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరలీ రెక్టిఫై అయిపోతాయి. కొన్నిసార్లు మా దగ్గర వరకు రాకపోవడం వల్ల సమ్ రీజన్స్, బట్ బేసిక్ మున్సిపల్ ఇష్యూస్ మాత్రం సార్ట్ అవుట్ అయిపోతాయి. ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తే ఆయన 2 months లో మన సీఎం గారితో అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నారు. మా ప్రాబ్లం చెప్తే అన్నారు. కానీ ఇప్పటిదాకా ఎట్లాంటి ఇది తీసుకోలేదు, ఆయన ఏం పట్టించుకోవట్లేదు. ఆయన ఉన్నారా లేడో మాకు అర్థమైతలేదు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మమ్మల్ని రిప్రజెంట్ చేయాలి, మా ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. అదేం చేయకుండా ఎప్పుడు పోయినా ఇది చేసుకుంటా, మేము మాట్లాడతా కావాలని ధర్నాలో కూర్చుంటా, అది చేస్తా ఇది చేస్తా అంటారు తప్ప ఏమీ లేదు. అంటే ఎమ్మెల్యే మాకు ఉన్నట్టా లేనట్టా మేము ఓట్లేస్తే ఇదైంది. మేము చేసినా కానీ ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేయలేదు కదా, ఓట్ సపోర్ట్ చేస్తలేదు మాకు. కానీ కంటోన్మెంట్ కూడా ఇచ్చేయాలి కదా, కన్సిడర్ చేయాలి మా ప్రాబ్లం కూడా. 200 feet అంటే సిటీలు ఎక్కడ లేదు. ఫ్యూచర్ కోసం అని చెప్పి ఉన్న ఫ్యూచర్ తీసేసండి అయితే అవునా కదా. చాలా సార్లు ఇష్టం మన, ఇప్పుడు కాదు ఫస్ట్ టైం కాదు, ప్రతి చోట అన్ని చోట్ల ఇస్తూనే ఉన్నాం. అది తీసుకోవద్దు చెత్త ఓట్ల వాడిస్తుంది తెలియదు కానీ మేము ఇచ్చేదవుతుంది అంతే. మోతీ వ్యాలీ మాది తిరుమలగిరి మ్యాక్స్ షోరూమ్ వెనుక ఉంటది. ఓన్లీ 30-35 ప్లాట్లు. మాకు ఎవ్వరు అక్కడికి రారు, ఏది చెయ్యరు. అన్ని 15 ఏళ్ల నుంచి రోడ్లు అట్లనే బొంతలు పడిపోయి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అన్ని మెయిన్ రోడ్ మీద బండ్లన్నీ అట్లకెళ్ళి పోతుంటాయి. మాది ఎంట్రీ ఇట్లా ఉంది, మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ అవుట్ సైడ్ ఉంది మార్కెట్ పోయేతోవా. మాకు ఎంత దారుణంగా ఉందంటే ప్రతి ఒక్కరు మా దాంట్లోకి వెళ్ళి వచ్చిపోతుంటాడు. అక్కడ ఓపెన్ ప్లేస్ లా అన్ని మిస్యూజ్ అవుతున్నాయి. ఆ ఓపెన్ ప్లేస్ ఎట్లా ఉంది అంటే గార్డెన్ చేయలేదు. ఆ గార్డెన్ చేయాలి,
మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వచ్చేటోళ్ళకి ఆపాలి, లేకపోతే మా ఇళ్ళ వాళ్ళందరికీ అభద్రత ఉంది. ఈ కంటోన్మెంట్ వానికి మాకు రాజీవ్ రహదారి 200 feet అని ప్రపోజ్ చేశారు కదా గవర్నమెంట్, దానికి మేము రిప్రజెంట్ ఇవ్వడానికి వచ్చామండి, తగ్గించమని. మాకు న్యాయం జరగాలని, జస్టిస్ జరగాలని పెద్ద ఎత్తున ఒక 100-150 మంది దాకా వచ్చాము. ఇప్పుడు లెటర్ అది ఇంక ఇవ్వలేదు, ఇవ్వబోతున్నాం. 2019 నుంచి అప్లై చేసిన, ఇప్పటిదాకా రాలేదు సార్. నాకు హ్యాండిక్యాప్ నేను. ఇప్పుడు శ్రీ గణేష్ సార్ నుంచి కొంచెం అది నాకు మాట్లాడితే చెప్పినారు, అంతా ఎంక్వైరీ చేసి మీకు చేస్తా అని. సార్ చాలా మంచివాళ్ళు. శ్రీనివాస్ సార్, ఇది శ్రీ గణేష్ సార్ హెల్ప్ చేస్తున్నారు. ఇచ్చిన సార్ దరఖాస్తు ఇచ్చిన, డబుల్ బెడ్రూమ్ కోసం ఇచ్చిన. ఇప్పుడు ఎంక్వైరీ అంటే అవుతుంది సార్, కానీ నాకు తిరుగుదం ఎక్కువ అవుతుంది సార్. అది కొంచెం నాకు హెల్ప్ కావాలి. ఇంకా ఏం లేదు, నాకు చాలా నా ఆయన కూడా లేదు, నాకు ఒక కొడుకు ఉన్నది సార్, నాకు ఇల్లు లేదు సార్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.